1 2 3 చెప్పు. సోషల్ మీడియా సనాతన హిందూ ధర్మ భక్తాదులందరికీ కూడా మొదటగా ఈ యొక్క పాల్గొన మాసపు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ త్రయోదశి రోజు అంటే ఈరోజు జగద్గురు అయినటువంటి రేణుకాచార్ల వారి జయంతి ఉంది. వారి జయంతి సందర్భంగా కూడా ప్రతి హిందూ భక్తునికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా కామిని పూర్ణిమ గురించినటువంటి విశేషాలను తెలియజెప్పుతూ ఉన్నాను. మొదటగా ఈ యొక్క పౌర్ణిమ అనేటువంటిది ఈ సంవత్సరము 2వ తారీఖు అంటే సోమవారము సాయంత్రము 5 గంటల తర్వాత వస్తూ ఉంది. మంగళవారము సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క పౌర్ణిమ అనేటువంటిది మరి వెళ్ళిపోతూ ఉంది. అయితే కామదానము అనేటువంటిది పౌర్ణిమ గడియలు ఉన్నప్పుడే కాముణ్ణి కలవాలి. కాబట్టి మొదటగా ఈ యొక్క సంవత్సరము 2వ తారీఖు అంటే సోమవారము అర్ధరాత్రి 11 నుండి 1 గంట మధ్యలో కామదానం చేయుట అన్ని విధాల శ్రేయస్కరం. అలాగే 3వ తేదీ సాయంత్రము 5 గంటల పైచిలుకు అంటే 6 గంటల వరకు ఇంచుమించుగా పూర్ణిమ ఉంది కనుక ఆ రోజు మరి పున్నమతో పాటుగా చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది 3:30కు మొదలై కొన్ని పంచాంగాలలో 3 గంటల 25 నిమిషాలని కూడా ఉంది. మొత్తానికి 3:25కు అంటే 3 గంటల 25 నిమిషాలకు మొదలై సాయంత్రము 6 గంటల 50 నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఉంది. కావున ఈ సమయంలో భోజనాదులు గావించకూడదు. అట్లాగే అందరూ కూడా 3వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 7 గంటలలోపు పూజలు పూర్తి చేసుకొని మరి 11 గంటలలోపు భోజనాదులు ముగించుకోవాలి. గర్భిణులు పిల్లలు వృద్ధులు 12 గంటల వరకు అంటే మధ్యాహ్నం 12 వరకు భోజనాలు ముగించుకొని ఆ తర్వాత రాత్రి 7 తర్వాత శుద్ధిగా స్నానాది క్రియలు చేసి పూజ చేసుకొని మరి ఆ తర్వాత వంట వండుకొని భుజించాలి. ఇది 3వ తారీఖు యొక్క విషయం. ఇక 4వ తేదీ బుధవారం రోజు వసంతోత్సవం లేదా హోలీ ఉత్సవము లేదా రంగులు చల్లుకునే ఉత్సవాన్ని నిర్వహించుకుంటే శుభదాయకం. ఎందుకొరకంటే గ్రహణశూల గ్రహణము రోజు ఈ వసంతోత్సవాలు చేయుట అంత మంచిది కాదు. కావున మరి 4వ తేదీ ఈ యొక్క రంగులు చల్లుకునేటువంటి అంశాన్ని మరి ఆ రంగులు చల్లుకునే కార్యక్రమాన్ని గావించాలని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చిన ఈ యొక్క చంద్రగ్రహణము సింహరాశి వారికి అట్లాగే మకర రాశి వారికి వృషభ రాశి వారికి కొంత బరువు అట్లాగే కుంభరాశి వారికి మిశ్రమ ఫలం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి మొదలైనటువంటి ఈ 2-3 రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు.